హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రేమతో మీ రమ్య. ఈరోజు అయితే జుట్టు కోసం ఒక మంచి టిప్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇప్పుడున్న పొల్యూషన్స్కి అయితే జుట్టు చాలా రాలిపోతుంది, అలానే పెరుగుదల కూడా తగ్గిపోతుంది. సో ఈ టిప్ అయితే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. 100% అయితే రిజల్ట్ కనిపిస్తుంది. సో 1 వీక్లోనైతే ఏది వచ్చేది కదండి, అలా వాడుతూ ఉంటే వీక్లీ రాస్తూ ఉంటే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మనకు కావాల్సింది ఇక్కడ చూసారు కదా, మందార పువ్వులు, అలానే మందార ఆకులు, కరివేపాకు, అలానే వేపాకు, అలాగే అలోవెరా జెల్, ఇవి ఉంటే చాలండి. మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అలానే నైట్ నానబెట్టిన మెంతులు కూడా నైట్ నానబెట్టుకొని ఉంచుకున్న మెంతులతో పాటు ఇవన్నీ కలిపి పేస్ట్లా మనం తయారు చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ ఇక్కడ అవే కడిగేసి నీట్గా మందార ఆకుల్ని, మందార పువ్వుల్ని, అలానే అలోవెరా జెల్ని నీట్గా మిక్సీలో వేసుకుంటున్నాం అనమాట. సో జుట్టు అనేది అమ్మాయిల విషయంలో చాలా ఇంపార్టెంట్. జుట్టు అనేది నాకైతే చాలా ఇష్టం, మీకు కూడా ఇష్టం ఉండే ఉంటుంది. అలా ఇష్టపడే వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. జుట్టు ఎంత పొడుగ్గా ఉంటే మనం అంత అందంగా కనిపిస్తాం కదండి. సో అందుకని జుట్టు కోసం మనం ఎంత కేర్ తీసుకోవాలంటే చాలా కేర్ తీసుకోవాలి. సో ఇప్పుడైతే ఇవన్నీ మిక్సీలో వేసేసి నేనైతే ఒక పేస్ట్లా తయారు చేసుకోబోతున్నాం. సో పేస్ట్లా తయారు చేసుకొని మా పిల్లలకి అలానే నేను రాసుకోబోతున్నాం. సో మా పిల్లలకి వచ్చేసరికి ఇప్పుడు జుట్టు వచ్చేసరికి బాగా డాండ్రఫ్, అలానే జుట్టు పలచగా ఉంటుంది. సో వాళ్ళకి రాయడం వల్ల మనకి కొంచెం బాగుంటుందనేసి రాస్తున్నాం. యాక్చువల్గా వచ్చేసరికి ఇది రాయడం వల్ల ఏంటి అంటే పేలు తగ్గుతాయి, అలానే మనకి డాండ్రఫ్ ఉంటే డాండ్రఫ్ పోతుంది, అలానే జుట్టు పెరుగుదల కూడా బాగుంటుంది, దళసరగా ఒత్తుగా మారుతుంది. సో మా పాప జుట్టు అయితే చాలా పలుస్తూ ఉంది. ఇలా చేయడం వల్ల రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంది. ఏది వెంటనే మనకు రిజల్ట్ చూపించదండి. మినిమం 6 months అయినా మనం ట్రై చేస్తే దేనికైనా మనకి రిజల్ట్ కనిపిస్తుంది. సో ఇదైతే ఇలా అప్లై చేసుకుంటున్నాం ప్యాక్ మొత్తం. డాండ్రఫ్ అయితే తొందరగా రిమూవ్ అవుతుందండి. ఎందుకు అంటే ఇందులో వేప ఉండడం వల్ల పేలు ఉన్నా కూడా పేలు కూడా పోతాయి అన్నమాట. జుట్టు కూడా దళసరిగా. సో చిన్న పాప కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పెద్ద పాపకి వేయబోతున్నాం. సో దానికి కూడా కంప్లీట్గా మొత్తం ఈ అప్లై చేసిస్తాం ఈ క్రీమ్ అనేది. సో వీళ్ళు ఇలా క్రీమ్ అప్లై చేసుకునే లోపు నేను మీకు షాంపూ కోసం చెప్తాను రండి. ఇక్కడ మనకి ఆవగింజలును అలానే బియ్యం కొంచెం వీటిని శుభ్రంగా కడుక్కొని మనం అన్నం ఉడికించినట్టు ఉడికించుకోవాలి. దీంట్లో వచ్చే గింజ ఉంటుంది చూడండి, ఆ గింజ వచ్చేసరికి ఒక బౌల్లో తీసుకోవాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది బాగా ఉడికిపోయి తర్వాత దీన్ని మనం మిక్సీలో వేసుకొని పేస్ట్లా తయారు చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను అదే చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరిగించుకుంటున్నాను. దీని నుంచి వచ్చే గింజ కూడా మీకు చూపిస్తాను. సో దీనికైతే కొంచెం లాంగ్ హెయిర్ కాబట్టి కొంచెం ఎక్కువ పేస్ట్ పట్టింది. సో ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నట్టు గింజి ఇలా అయ్యిందనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి నాకు మా అక్క పెడుతుంది మందార ఆకు హెయిర్కి. ఇలా వీక్లీ 1 time పెట్టుకుంటే చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. మన ఒంట్లో వేడి తగ్గుతుంది, అలానే మనకి బయట పొల్యూషన్ నుంచి కాపాడుతుంది. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న గంజి వాటర్ తీసేసిన తర్వాత మిగతా రైసు అలానే ఇక్కడ ఉన్న ఆవగింజల్ని మిక్సీ చేసేసుకోవాలి. బాగా మెత్తగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రీమీగా వస్తుంది కదండి, దాని జెల్ అనమాట. సో దాని జెల్ని అలానే మన ఇందాక గెంజిని తీసాం కదా, ఆ గెంజిని ఈ జల్లుని అలానే మనం ఏ షాంపూ అయితే యూజ్ చేస్తామో డవ్వు, కార్తిక, ఇలా ఏ షాంపూ యూజ్ చేసినా ఆ షాంపూలో మిక్స్ చేసుకొని మన హెయిర్కి రాస్తే సిల్కీగా స్మూత్గా తయారవుతుంది అనమాట. మన హెయిర్ వచ్చేసరికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఆయిల్ కోసం చెప్తాను చూడండి. ఆయిల్ కావాల్సినవి మెంతులు, కరివేపాకు, వేపాకు, మందార పువ్వులు, గులాబీ పువ్వులు, అలాగనే లీటర్ బాటిల్ కొబ్బరి నూనె, ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అలోవెరా జెల్, ఇవన్నీ కలిపి బాగా మరిగించుకోవాలి. ఎంత మరిగించుకోవాలంటే బ్లాక్ కలర్గా వచ్చేసి అంతవరకు మరిగించుకున్న తర్వాత వడకట్టుకొని వీటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఎవ్రీడే రాసుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో ఇదిగోండి ఇలా అనమాట. ఇక్కడ నేను చూపించే విధంగా మీరు చేస్తూ ఉంటే మీకు ఖచ్చితంగా మీ హెయిర్ అనేది పెరుగుతుంది, అలానే రాలకుండా ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేసేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా ప్రెస్ చేసేయండి. ఇలాంటి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందు ఉంటుంది ప్రేమతో మీ రమ్య. అంతవరకు బాయ్.